ఓం నమ శివాయ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని ప్రతిరోజు కూడా 11 విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పటికే మనము 4 వీడియోలు అయితే మనం పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. కాలజ్ఞానానికి సంబంధించినటువంటి 4 వీడియోలు. ఇక ఇప్పుడు ఈ రోజున 5వ వీడియోలో మనం ఒక 9 విషయాలు అయితే చెప్పుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానానికి సంబంధించినవి. హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మం గారి మఠంలో ఉన్నాను. మొదటిది, చిత్ర విచిత్రమైన యంత్రాలెన్నయో భూమిలోన విరివిగా వచ్చాను. సృష్టిని మార్చుటకు మానవుడు యత్నంబు చేశాను, కానీ చావు పుట్టుకలు మాత్రము తెలియకుండేను అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఎంత మానవుడు ఎంత ఎదిగినా సరే చావు పుట్టుకలు మాత్రము తెలియకుండేను అన్నారు. అంటే చనిపోయాక ఏమవుతారు, పుట్టక ముందు ఏమవుతారు అన్న విషయం, ఎలా ఉంటారు అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం అని చెప్తున్నారు. భూమిలో చిత్ర విచిత్రమైనటువంటి యంత్రాలు వస్తాయి, ఏవేవో వస్తాయి. మనం చంద్రుని పైకి వెళ్తాము, ఎక్కడెక్కడికో వెళ్తాము, విమానాలు, రాకెట్లు. కానీ పుట్టుకకు ముందు మనిషి ఎవరు, చనిపోయాక మనిషి ఎవరు అన్నది మాత్రం అస్సలు కనిపెట్టలేరు. అది కుదరదు అని చెప్తున్నారు. అంటే సృష్టిని మార్చడానికి ట్రై చేసినా సరే అది కుదరదు అని చెప్తున్నారండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో మనం రుద్రాభిషేకం జరిపిస్తున్నాము. డిసెంబర్ 16వ తేదీ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున ఈ రుద్రాభిషేకం జరిపించుకోవడం వలన దీర్ఘాయుషు, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందడానికి ఈ రుద్రాభిషేకం చాలా ఉత్తమమైనటువంటి పూజ అండి. ఆరోగ్య సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు, సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక పరంగా, వివాహం పరంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రుద్రాభిషేకం. అందుకే ఖచ్చితంగా మీ గోత్రనామాలతో ఈ పూజ జరిపించి ఒక్కసారి ప్రయత్నించండి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు. పూజ అనంతరం మీకు స్వామివారి ప్రసాదంగా ఒక చిన్న శివలింగము, పంచముఖి రుద్రాక్షలు 2, విభూది ప్రసాదం పంపబడుతుంది. ఒకవేళ మీకు శివలింగం వద్దు అనుకుంటే శివలింగం కాకుండా రుద్రాక్షలే 4 రుద్రాక్షలు, విభూది ప్రసాదం పంపబడుతుంది. రుద్రాభిషేకం జరిపిస్తున్నాం. అది కూడా కేవలం 999 రూపాయలతోనే. మనం బయట ఇదే రుద్రాభిషేకం జరిపించుకుంటే మనకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. కావాలంటే మీరు చూడండి. మనం అంత ఖర్చు పెట్టుకొని మనం రుద్రాభిషేకం జరిపించుకున్నా సరే, మనం అంత ఖర్చు పెట్టి పూజ చేయించుకున్నా సరే వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది మనకు తెలియదు. అసలు మన గోత్రనామాలతో చేసినరా లేదా అన్నది కూడా మనకు డౌట్గానే ఉంటుంది. కానీ మన ఛానల్ తరపున అలా కాదండి. మన ఛానల్ తరపున మనం జరిపించే ఈ పూజ పూర్తి వీడియో మీకు వాట్సాప్కి నేను షేర్ చేస్తాను. మరొక విషయం ఏంటంటే, ఆ పరమేశ్వరుల వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజునే ప్రీతికరమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఆ రోజున అభిషేకం చేస్తే ఎవరి పేర్ల మీద, ఎవరి గోత్రనామాల మీద మనం అభిషేకం చేస్తామో వాళ్ళు కోరుకునే కోరికలను ఇట్టే తీర్చేస్తారంట పరమేశ్వరుల వారు. ఈ మాట నేను చెప్తున్నది కదండి, పెద్ద పెద్ద పండితులు చెప్తున్నటువంటి మాట. కావాలంటే మీరు యూట్యూబ్లో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అని కొట్టండి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల ప్రవచనాలే వస్తాయి ఈ రోజు గురించి. ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీరు నిజంగా కష్టాల్లో ఉంటే, మీరు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే, మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఒక్కొక్కసారి కలిసి రాదండి. ఎంత కష్టపడినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకు మంచి అవకాశం. ఈ రోజున ఎవరు మిస్ అవ్వకండి. డిసెంబర్ 16వ తేదీ తెల్లవారుజామునే ఈ రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే కేవలం 3 రోజులు మాత్రమే సమయం అయింది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎవరు మిస్ అవ్వకండి. మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవడం కోసం మీరు కాల్ చేయవలసిన నెంబర్ లేదా వాట్సాప్లో మీ పేర్లు గోత్రనామాలలో పంపాల్సిన నెంబర్ వచ్చేసి 7981961643 7981961643. ఇక క్షేత్రం వచ్చేసి మనము ఈ రుద్రాభిషేకం జరిపించే క్షేత్రం వచ్చేసి దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్నటువంటి పలుపొలవీడు అనే క్షేత్రం అండి. చాలా పురాతనమైనటువంటి క్షేత్రము. ఒకప్పుడు కాశీరాజులు నెలల తరబడి అడవి మార్గం గుండా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళేవాళ్ళంట. అంత గొప్ప క్షేత్రం, నిజంగా అద్భుతాలు జరిగినటువంటి క్షేత్రం అండి. సో ఇంత చిన్న వీడియోలో నేను అంత పెద్ద స్థల పురాణం చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి చాలా గొప్ప క్షేత్రం అండి. నన్ను నమ్మి ఒక అడుగైతే ముందుకేయండి. అన్నిటికీ ఆ పార్వతీ పరమేశ్వరుల వారిపైన భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి. అంతా వాళ్ళే చూసుకుంటారు. సరేనా?
ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇక రెండో విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనముతో న్యాయమునే కొనేరు, ధర్మదేవత కన్నీరు కార్చెను, కాశీపట్నాన గండకీ నదిలోని సాలగ్రామములన్నీ నాట్యమాడేను అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. కాశీపట్నాన గండకీ నదిలోని సాలగ్రామములన్నీ నాట్యమాడేను అన్నారు అండి. కాశీ గురించి ప్రస్తావన వచ్చింది చూడండి. ఓకే, ధర్మదేవత కన్నీరు కార్చెను అన్నారు, ధనంతో న్యాయమునే కొనేరు అన్నారు. మనం రోజువారీలో మనం చాలానే చూస్తూ ఉంటాం, డబ్బు ఉంటే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పుడో శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పుకొచ్చారు కాలజ్ఞానంలో. ఇక గండకీ నదిలోని సాలగ్రామము ఎక్కువగా సాలగ్రామంలో వచ్చేసి నేపాల్లో ఉంటాయండి. గండకీ నది కూడా నేపాల్ నుంచి, అంటే ఈ కాశీపట్నంలో ప్రవహించే ఈ గంగా నది అటు సైడ్ నుంచి హిమాలయాల నుంచే వస్తూ ఉంటుంది అన్నట్టు ఆ నీరు. సో కాశీపట్నాన గండకీ నదిలోని సాలగ్రామములన్నీ నాట్యమాడేను అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇక మూడో విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం. కాళహస్తి నందు గర్భాలయమున ఒక వింతైన దొంగతనం ఒకటి జరిగేను, కంఠమున లింగములున్నట్టి పాములు ఆ గుడిలోన తిరిగేను అన్నారు. శ్రీకాళహస్తి నందు గర్భాలయమున ఒక వింతైన దొంగతనం ఒకటి జరిగేను అన్నారు. మీరు చూస్తున్నది శ్రీకాళహస్తి ఫుటేజ్ అండి. దేవాలయం చూడండి ఎంత పెద్దగా ఉందో. కంఠంన లింగములున్నట్టి పాములు ఆ గుడిలోన తిరిగేను అన్నారు. ఆ శ్రీకాళహస్తికి మనం వెళ్ళినప్పుడు విచిత్రంగా ఉంటుంది. పాతాళ వినాయకుడు అని ఒక గుడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. లోపల ఉంటారు స్వామివారు, వినాయకులు వారు. భూమిలో నుంచి బయటికి, అంటే ఒక ఉప్పెనలాగా నీరు బయటికి ఉబికి రాకుండా ఆయనే ఆ క్షేత్రాన్ని కాపాడుతున్నారు అని చెప్తారండి. ఇక నాలుగవ విషయానికి వస్తే, పుణ్యాత్ములంతాను ముందు పోయేరు, పాపాత్ములంతా చిరకాలం ఉండేరు, వేదాలు వల్లించి శాస్త్రాలు మదించిన పండితుడు కూడా ఉన్నేడి కాళ్ళు పట్టేను అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. పుణ్యాత్ములంతా ముందే పోతారంట, ముందే చనిపోతారని చెప్తున్నారండి. పాపాత్ములు మాత్రమే చిరకాలం ఉంటారు. వాళ్ళు అనుభవించి చనిపోతారు, కష్టాలు అనుభవించి. ఇక వేదాలు వల్లించి శాస్త్రాలు మదించినటువంటి పండితులు కూడా డబ్బులు ఉన్నోళ్ళ కాళ్ళు పట్టుకుంటారు అని చెప్తున్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో. ఇక ఐదో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. మంత్రోపదేశాల పేరు చాటున ఎన్నెన్నో దుండగాలు చేస్తారు, అందు స్త్రీలు కొందరు తమ శీలాన్ని పోగొట్టుకు తిరిగారు. దొంగ స్వాములండి. కొంతమంది దొంగ స్వాములు అంటే ఎలా అంటే విపరీత బుద్ధితో ఏవేవో చేస్తూ ఉంటారు. న్యూస్లో మనం డైలీ చూస్తూ ఉంటామండి కొత్తగా. మంత్రోపదేశాల పేరు చాటున ఎన్నెన్నో దుండగాలు చేస్తారు, అందు స్త్రీలు కొందరు తమ శీలాన్ని పోగొట్టుకు తిరిగారు అన్నారు. మీరు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక ఆరో విషయాన్ని మనం తెలుసుకుందాం. హైందవత్వాన్నే మంట కలిపి సిగ్గు బిడియం వీడి ఒళ్ళంతా కనిపించు బట్టలు ధరించు స్త్రీలు అధికమయ్యారు అన్నారు. ప్రస్తుత కల్చర్ మీకు తెలుసు కదా, పబ్బు కల్చర్ అని అలా. సో హైందవత్వాన్నే మంట కలిపి సిగ్గు బిడియం వీడి ఒళ్ళంతా కనిపించు బట్టలు ధరించు స్త్రీలు అధికమవుతారు అని చెప్తున్నారు. ఎక్కువ మంది వస్తారని చెప్తున్నారు. అందరు కాదు, కొంతమంది, కాకపోతే ఎక్కువ మంది అవుతారు కలియుగం అంతం సమయం వచ్చేసరికి అంటున్నారు. ఇక ఏడో విషయాన్ని మనం తెలుసుకుందాం. తిరువల్లూరు వీరరాఘవ స్వామి విగ్రహం నుండి వింతైన నవ్వు వెలువడుట జరిగాను, అది జనులంతా వింతగా చూతురు అన్నారు. తిరువల్లూరు వీరరాఘవ స్వామి విగ్రహం నుంచి విగ్రహము ఒక వింతైన నవ్వు నవ్వుతుందని చెప్తున్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇంత నవ్వును చూడడానికి జనులంతా కూడా గుంపులుగా చేరి ఆ వింతను చూడడానికి వెళ్తారని చెప్తున్నారు. జనులంతా వింతగా చూస్తారని చెప్తున్నారు. ఇక ఎనిమిదవ విషయానికి వస్తే, భూమండలము పైకి నేనొచ్చు సమయాన సముద్రాలు పొంగేను, పల్లె పట్టణాలన్నీ మునిగేను, విశ్వమంతా అల్లకల్లోలమయ్యేను, ఇలా భూకంపమే కలిగేను, అంతు తెలియని జనులు మాయమయ్యేదరు, పిడుగులెన్నో పడుట జరిగేను, లోకమంతా తల్లడిల్లేను అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. భూమండలం పైకి నేనొచ్చు సమయాన శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చే సమయానికి, వీరభోగ వసంతరాయులుగా భూమండలం పైకి వచ్చే సమయానికి సముద్రాలు పొంగి పొర్లుతాయని,
పల్లెలు పట్టణాలన్నీ మునిగాను, విశ్వమంతా కూడా అల్లకల్లోలమయ్యాను అంటున్నారు. ఇలా భూకంపమే కలిగాను, అంతు తెలియని జనులు మాయమయ్యేదారు అంటున్నారు. ఈ అంటే ఇవంతా ఎందుకు జరుగుతున్నాయో తెలియని మనుషులు అంటే చనిపోతారని చెప్తున్నారండి. పిడుగులు ఎన్నో పడుట జరిగాను, లోకమంతా తల్లడిల్లేను అన్నారు. ఇక 9వ విషయం, చివరి విషయం మనం తెలుసుకుందాము. శ్రీ వెంకటేశుని అసలు పూజంతా అర్ధరాత్రులు ఎందే జరిగాను, శ్రీశైల మల్లన్న తానున్న చోటు వదిలి వింధ్య పర్వతము చేరాను అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. శ్రీ వెంకటేశుని అసలు పూజంతా అర్ధరాత్రుల ఎందే జరిగాను. కేవలం స్వామివారి పూజ అంతా అర్ధరాత్రి జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాదు కానీ పోను ఎలా అవుతుందంటే, నిజంగా స్వామి అర్ధరాత్రి పూజలు జరిపించుకునే రోజులు కూడా వస్తాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెళ్ళి స్వామి కాడికి, వెంకటేశ్వర స్వామి కాడికి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అంటే బాగా డబ్బు ఉంటే చాలు ఏమేం చేయొచ్చు అనేది ఒక్కొక్కటిగా ప్రూవ్ అవుతూ వస్తుందండి. సంవత్సరం మారే కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతూ వస్తుంది. డబ్బుకే ప్రాధాన్యత ఉంది, రాజకీయానికి ప్రాధాన్యత ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువైపోతాయని చెప్తున్నారు. శ్రీశైలం మల్లన్న తానున్న చోటు వదిలి వింధ్య పర్వతము చేరేను అంటున్నారు. శ్రీశైలం మల్లన్న, ఇప్పుడు శ్రీశైలం అంటే ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం, అక్కడ కూడా డబ్బుతోనే నడుస్తుంది అని చెప్తున్నారు. అంటే మొత్తానికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పేదాని ప్రకారం కలియుగాంతం సమయంలో విపరీతమైనటువంటి ధనాశ కలుగుతుంది, విపరీతమైనటువంటి బుద్ధులు బయటపడతాయి. ఎలా ఉంటుందంటే అప్పుడు అంత పరిస్థితులు దేవుడు లేడు, డబ్బే దేవుడు అనే స్థాయికి వెళ్ళిపోతారు మనుషులు. అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఎవరు ఊహించకుండా చేయాల్సిన తప్పులు పాపాలన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత అనుభవించాల్సింది అనుభవిస్తారని చెప్తున్నారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ మీకు నిజంగా నచ్చి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, ఎలా అనిపించిందో మీకు వీడియో. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రుద్రాభిషేకం గురించి ఒక్కసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేర్లు గోత్రనామాలతో ఈ ఒక్క పూజ జరిపించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణ.